హాయ్ ఫోక్స్. మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు అంటే త్రూ అవుట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్‌లో మనం ఎన్నో సర్టిఫికేట్స్‌ని అయితే పొందుంటాం కదా! అలా ఎన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నా కూడా అందులో మనకి ఎన్ని ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయంటారు? చాలా తక్కువ గదా! ఇన్ని సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నా కూడా మనకి ఒక మంచి జాబ్ ఎందుకు రావట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ మనకు ఆ సర్టిఫికేట్స్‌లో మనం ఏ కోర్స్ కంప్లీట్ చేశాము, ఏ కోర్స్ అటెండ్ అయ్యాము, ఇంకా ఏ వర్క్‌షాప్‌లో పార్టిసిపేట్ చేశాము అనే వివరాలు ఉంటాయి గానీ, అసలు మనకి ఒక టెక్నాలజీ ఆర్ స్కిల్‌లో స్ట్రాంగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా? లేదా? అన్నది అందులో అయితే ఉండదు. మీరు ఒక జాబ్‌కి ఇండస్ట్రీ లెవెల్‌లో రెడీగా ఉన్నారా? లేరా? అని మిమ్మల్ని అవైతే సర్టిఫై చేయవు. అందుకే మనకి ఎన్ని సర్టిఫికేట్‌లున్నా కూడా కంపెనీస్ వాటిల్ని పెద్దగా రికగ్నైజ్ చేయవు. వాటి ద్వారా మనకి మంచి జాబ్స్ అయితే రావు. అదే ఇప్పుడు మనకొక సర్టిఫికేట్ వచ్చి, దానివల్ల మనం ఒక జాబ్‌కి ఎలిజిబుల్ అయ్యి, ఇంకా ఆ సర్టిఫికేట్ లెవెల్‌ని బట్టి 5-9 లాక్స్ ఇంకా అబోవ్ ప్యాకేజ్ వచ్చే జాబ్ వస్తే ఎంత బావుంటుంది. సో, అలాంటి సర్టిఫికేట్ మన కెరియర్‌కి వాల్యూ అడిషన్ కూడా ఉంటుంది. అలాంటి ఒక మంచి సర్టిఫికేషన్ గురించే మీకిప్పుడు నేను చెప్తాను. దాని పేరే ఐఆర్‌సీ సర్టిఫికేట్. అంటే ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనమాట. ఇది ఏంటి అంటే, మనం ఇప్పటివరకు వచ్చిన నార్మల్ సర్టిఫికేట్‌లా అయితే కాదు. మీకు ప్రెజెంట్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ అనేవి ఉన్నాయి అని మిమ్మల్ని సర్టిఫై చేస్తుంది. ఆ కోర్స్ అనమాట. ఓకే. ఇలాంటి సర్టిఫికేట్‌ని సీసీబీపీ 4.0 ఇంటెన్సివ్ అంటే కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు కంపెనీస్‌కి కావాల్సిన స్కిల్ సెట్‌ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్‌తో మీరు డెవలప్ చేసుకున్న స్కిల్ సెట్‌ని బట్టి కంపెనీస్‌తో నెగోషియేట్ చేసి మీకు మంచి సాలరీని వచ్చే ఏర్పాటు కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుదత్ అనే అబ్బాయి చాలా ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అయ్యి, తన సర్టిఫికేట్స్‌తో ఇంకా జాబ్ రాదు అనుకున్నాడు. అప్పుడే సీసీబీపీలో జాయిన్ అయ్యి 5 మంత్స్‌లోనే స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని 11,00,000 పెర్ యానమ్ జాబ్ అనేదాన్ని తెచ్చుకున్నాడు. ఆల్రెడీ ఈ సీసీబీపీతో స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్న ఎన్నో వేల మంది లాస్ట్ 6 మంత్స్‌లో 600+ కంపెనీస్‌లో వాళ్ళ బ్రాంచ్, డిగ్రీ, సీజీపీఏతో సంబంధం లేకుండా హై పెయిడ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ని తెచ్చుకున్నారట. అసలు ఈ సీసీబీపీ అంటే ఏంటి? ఎందుకు ఇదంత పవర్‌ఫుల్? ఈ సీసీబీపీ ద్వారా అంతమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను అక్కడ చూడండి. మీరు కూడా జాబ్ తెచ్చుకోవాలి. దానికోసం కావాల్సిన స్కిల్ సెట్ అయితే పెంచుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మీకొక మంచి గైడెన్స్ అనేది కావాలి. ఈ సీసీబీపీ వాళ్ళు మీకు కావాల్సిన స సర్వీసెస్ అంటే మీకు కావాల్సిన మీ స్కిల్ సెట్ డెవలప్‌మెంట్ ఇలాంటి అన్ని విషయాల్లోనూ మీకు మంచి గైడెన్స్ ఇస్తా ఉంటున్నారు. ఓకే. ఇక్కడ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. అందులోకి వెళ్లి అక్కడ ఒక లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్లి మీరు రిక్వెస్ట్ ఏ ఫ్రీ డెమో అనే దాన్ని క్లిక్ చేస్తే అందులో సీసీబీపీ వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్‌పర్ట్ మీకు వాళ్ళు కాల్ చేస్తారు. ఆ టీమ్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీకు అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. ఓకే. మీరేం చేయాలంటే ఆ సర్టిఫికేషన్ చేసే ముందర వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాళ్ళ ఇస్తున్న సమాచారం ఏదైతే ఉందో అదంతా కంప్లీట్‌గా చదివి, అర్థం చేసుకొని, వాళ్ళ టీమ్‌తో మాట్లాడి మీరు 100% సాటిస్ఫై అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్‌లో ముందుకు వెళ్ళండి. ఓకే. ఇట్ విల్ బి ఏ లైవ్ ఇంటరాక్షన్. మీరు వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు హెచ్టీఎంఎల్‌లో ఒక లిస్ట్‌ని ఎన్ని రకాలుగా డిస్‌ప్లే చేయొచ్చు అన్నది చూపిస్తాను. ఓకేనా. లిస్ట్ అంటే సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, సమ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, సమ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏదైనా ఉన్నాయంటే మనం వాటిని నంబర్స్‌తో చూపిస్తాం. సీరియల్ నంబర్ గాని, లేకపోతే రోమన్ నంబర్స్ యూజ్ చేసి చూపిస్తాము. లేకపోతే డాట్స్, స్టార్స్ ఇట్లాంటివి పెట్టి చూపిస్తూ ఉంటాం కదా! అలా రకరకాల వేస్‌లో మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఎలా డిస్ప్లే చేయొచ్చు హెచ్టిఎంఎల్ లో అన్నది చూపిస్తాను. ఓకే. మనకి హెచ్టిఎంఎల్ లో చూపించడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఈ రకాలుగా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో మనం డేటాని ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు అంటే లైక్ సర్కిల్స్, ఓకే, స్క్వేర్ అండ్ డిస్క్.
ఈ 3 వేస్ లో చూపించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇదే లిస్ట్ ఉందనుకో, మనకి ఇక్కడ ఈ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ సర్కిల్స్ తో జస్ట్ ఒక డాట్స్ లాగా కనిపిస్తాయి. స్క్వేర్స్ అంటే స్క్వేర్స్ లాగా 1 2 3 అని మనం సీరియల్ నెంబర్ చూపించేటప్పుడు ఎట్లా చూపిస్తామో ఆ సీరియల్ నెంబర్ లో 1 2 3 బదులుగా స్టార్లు డాట్లు అవి వస్తూ ఉంటాయి అనమాట. డిస్క్రిప్షన్ అన్నా కూడా ఒక సర్కిల్ ఒక స్క్వేర్ లాగానే వస్తుంది, అది ఒక షేప్ లో కనిపిస్తుంది మనకి. ఓకేనా. తర్వాత ఆర్డర్డ్ లిస్ట్, మనం ఇప్పుడు ఏదైనా ఒక లిస్ట్ ఇచ్చామంటే దానికి మనం నంబర్స్ తో సీరియల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే నంబర్స్ తో సీరియల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే ఆల్ఫా ఏ టు జెడ్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఇవ్వచ్చు. ఆల్ఫా న్యూమరికల్ కాదు, సారీ, ఆల్ఫాబెట్స్ తోటి ఇవ్వచ్చు అనమాట. ఏబిసి అట్లా ఇవ్వచ్చు. అదే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ కూడా ఇవ్వచ్చు. అలాగే రోమన్ నెంబర్స్ ఇలా ఇట్లా డిస్ప్లే చేయొచ్చు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఈ విధంగా మనము ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఒక ఐటమ్ ని చూపించి దాని కింద దాని డిస్క్రిప్షన్ కూడా చూపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ 3 ఎలా చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో మనకి తెలుసు కదా ఒక HTML పేజ్ ని ఎలా క్రియేట్ చేస్తాము. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ HTML, ఆ తర్వాత ఫస్ట్ HTML ట్యాగ్ తోటి ఏది మొదలైనా కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, తర్వాత ఇది క్లోజ్ చేయాలి, ఇలాగా పర్ఫెక్ట్ గా క్లోజ్ చేయాలి. తర్వాత టైటిల్ కూడా క్లోజ్ చేయాలి మనం. ఓకే, ఈ టైటిల్ లో నేను ఏమని చూస్తానంటే డిస్ప్లే లిస్ట్స్. ఓకే, డిస్ప్లే లిస్ట్స్. జస్ట్ దీన్ని సేవ్ చేసి నేను ఏమని ఇస్తానంటే లిస్ట్స్ అని చెప్పి జస్ట్ సేవ్ చేస్తాను. సారీ, దీన్ని మనము ఫైల్ సేవ్ యాజ్ లిస్ట్ ని HTML ఫార్మాట్ లో సేవ్ చేయాలని మీకు నేను చెప్పాను ఇంతకు ముందర వీడియోలో. నేనే సేవ్ చేయకుండా TXT ఫార్మాట్ లో సేవ్ చేస్తాను. ఇట్స్ మై బ్యాడ్, సారీ. ఓకే, యా, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ లోకి వెళ్తే ఈ టెక్స్ట్ ఫైల్ ని తీసేయండి, ఇది మనకు అవసరం లేదు. ఓకే, జస్ట్ ఓపెన్ ఇట్ విత్ డిస్ప్లే లిస్ట్. ఇక్కడ నేను ఏమీ పెట్టలేదు కనుక మీకు ఏం కనబట్టలేదు, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఓకే, తర్వాత మన డేటాను ఎక్కడ డిస్ప్లే చేయాలి, మనము బాడీలో డిస్ప్లే చేయాలి, అది మనకు తెలిసిన విషయమే కదా. సో దానికోసం మనం బాడీ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాము. బాడీ, ఓకే, క్లోజ్ ద ట్యాగ్. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే H1, ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా, జస్ట్ దీన్ని ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్, ఫైన్, గుడ్ టు సీ దిస్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ట్యాగ్ ఏమొస్తుందంటే UL అని చెప్పి వస్తుంది అనమాట. UL. ఓకే, ఈ UL ని ఇక్కడ క్లోజ్ చేయాలి. అండర్ దిస్ వచ్చి UL ట్యాగ్ లో వచ్చేవన్నీ కూడా అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. తర్వాత LI అంటే లిస్ట్ ఐటమ్. ఓకే, కాఫీ. నేను 3 ఐటమ్స్ ఏవో ఇక్కడ డిస్ప్లే చేస్తానండి, రకరకాల ఫార్మాట్స్ యూజ్ చేసి చూపిస్తాను మీకు నేను. కాఫీ, టీ అండ్ గ్రీన్ టీ. ఓకే, ఈ 3 మనకు వచ్చాయి. జస్ట్ నేను దీన్ని రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూసారా మనకి డాట్ లో కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ నేను ఏమి చూపించలేదు, ఇక్కడ నేను ఏమి యాడ్ చేయలేదు. ఏ టైప్ లో నాకు కావాలని నేను చెప్పలేదు. ఒక లిస్ట్ కావాలి, అది అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే డిఫాల్ట్ గా ఈ డాట్స్ తో వచ్చింది. అలా కాకుండా నాకు వేరే టైప్ లో కావాలంటే అప్పుడు నేను ఒక స్టైల్ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, దానికి ఏంటంటే లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్. నేను నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఇంటెలిజెన్స్ లో ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంతకు ముందర కంప్లీట్లీ డాటెడ్ తోటి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ సర్కిల్స్ లో మీకు కనిపిస్తుంది కదా. ఫైన్, మనము ఇంకొకటి ఏం చేద్దామంటే ఈ సర్కిల్ బదులు స్క్వేర్ పెడదాం.
జస్ట్ సేవ్ చేయండి. చూసారా ఎలా కనిపిస్తుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా స్క్వేర్. తర్వాత ఈ విధంగా వస్తాయి అన్నమాట మనకి. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ పెట్టాలి. ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో ఎన్ని రకాలుగా మనం డేటాను చూపించవచ్చు అన్నది కూడా చూద్దాం. సేమ్ ఎగ్జిస్టింగ్ ఏముందో అదే తీసుకుందాం. దీనికి ఏంటంటే ఓఎల్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓఎల్ తో స్టార్ట్ అయింది కనుక ఖచ్చితంగా అది ఓఎల్ తో ఎండ్ అవ్వాలి. తర్వాత ఇందులో స్టైల్ ఉండదు, ట్యాగ్ వచ్చి ఇది టైప్ అనే ట్యాగ్ ఉంటుంది అనమాట. టైప్ అనే ట్యాగ్ మనం అసలు యూజ్ చేయొద్దు. ఎట్లా డిస్ప్లే అవుతుందో డేటా చూద్దాం ఫస్ట్. రైట్, 1 2 3 డిఫాల్ట్ గా వచ్చింది చూసారా. నేను ఏమైనా ఈ కాఫీ టీ గ్రీన్ టీ ముందర ఏమైనా 1 2 3 లను పెట్టానా? లేదు, అదే ఆటోమేటిక్ గా పిక్ చేసుకుని ఆ విధంగా డేటాని డిస్ప్లే చేసేస్తుంది. చలో రైట్, ఇప్పుడు ఇక్కడ నేను టైప్ ఈక్వల్ టు ఏ అని పెట్టాను. ఏబిసి ఆటోమేటిక్ గా వచ్చిందా? అలా కాకుండా ఒక రోమన్ నెంబర్ పెడతానండి నేను. ఓకే, ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోయిందా? ఈ విధంగా అనమాట. అదే ఇక్కడ ఐ బదులు క్యాపిటల్ ఏ అని పెట్టాను అనుకోండి, క్యాపిటల్ ఏ బిసి తోటి రావాలి నాకు. వచ్చిందా? వచ్చింది. దట్స్ ఇట్. ఈ విధంగా ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది డేటా అనేదాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది మీకు నేను ఎందుకు చూపిస్తానంటే ఇది ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇంపార్టెంట్. డేటాని మనము ఒక వెబ్ పేజ్ లో చూపించేటప్పుడు రకరకాల రిక్వైర్మెంట్స్ కోసం మనం డేటాని చూపిస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేయాలి అన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? తర్వాత డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ ఓకే, ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ ట్యాగ్ వచ్చి డిఎల్. డిఎల్కి వచ్చి ఖచ్చితంగా అదే ట్యాగ్ తోటి ఎండ్ అవ్వాలి. ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే ఎండ్ అవ్వాలి. ఓకే, తర్వాత ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ లో మనం డేటాను ఎలా చూపించవచ్చు, ఇది తీసేయండి. ఓకే, తర్వాత డిటి 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 ఇందాక ఎల్ఐ చూపించాను కదా, ఇక్కడ డిటి అని పెట్టాలన్నమాట. దీంట్లో జస్ట్ ఇది సేవ్ చేసుకోండి, రన్ చేయండి. చూసారు ఈ విధంగా కనబడిందా? సో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ట్యాగ్ గొప్పతనం ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిడి ఇవ్వాలి, డిడి. ఓకే, I love filter coffee. ఓకే, ఇది ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. See here how it is looking. I love filter coffee. ఇది అంటే ఏంటంటే డిస్క్రిప్షన్ లింక్. అంటే మనం ఒక టెక్స్ట్ చూపించి దాని డిస్క్రిప్షన్ కింది ఇస్తున్నాం అనుకోండి. అలాంటప్పుడు ఇది ఈ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనే ఒక ఐటమ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆ ట్యాగ్ యూజ్ చేసుకుంటే మన డేటా అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత I love Irani tea. Okay, and finally I always love green tea. Now you check here. ఎస్, చూసారా డేటా అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనకి. ఒక డాట్స్ లో నంబర్స్, సీరియల్ నంబర్స్ తోటి కౌంట్ ఎంత ఉందో నాకు అవసరం లేదు, కానీ ప్రతి ఐటమ్ నాకు ఒక సెపరేటెడ్ గా డాట్స్ తోటి కనబడాలి అంటే కనుక నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ లోకి వెళ్తాను, లేకపోతే ఆర్డర్డ్ లిస్ట్ లోకి వెళ్తాను. ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో నేను డేటాని అయితే నంబర్స్, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆర్ ఎల్స్ రోమన్ నంబర్స్, ఇలా రకరకాలుగా చూపించవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్ లిస్ట్ మూడోది, అంటే ఒక డిస్క్రిప్షన్ లాగా చూపించడం అనమాట. ఇలా 3 రకాలుగా మనము డేటా అనేదాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఓకేనా? మనము ఇంకా ఇందులో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ఫాంట్ యూజ్ చేయండి, రకరకాల ఫాంట్స్ లో డేటాను ప్రెజెంట్ చేయడము, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో రకరకాల కలర్స్ లో డేటాకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడము, లేకపోతే ఫ్రంట్ కలర్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే HTML అనేది బాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం టేబుల్స్ గురించి మాట్లాడుకుందాం.